ఒక్క రేవంత్ రెడ్డి 100 మంది రౌడీ షీటర్లతో సమానమని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు పెద్ది. రేవంత్ రెడ్డి పెద్ద జోకర్, తెలంగాణ ద్రోహి అని మండిపడ్డారు. పరిపాలన చేతగాక ఇలా ప్రజల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని, చిల్లర కూతలు ఆపకుంటే ప్రజలు తరిమి కొడతారని హెచ్చరించారు. కేసీఆర్ని తిట్టడం తప్ప రేవంత్ తన పాలనలో చేసిందేమీ లేదని పెద్ది సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి జీవించే హక్కు లేదని స్వయంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం విడ్డూరం. ఇలా బుద్ధి లేనుడు, బుద్ధిహీనుడు, రోడ్ రోమియా తలపించేటువంటి వ్యక్తి కూడా ఇంత చిల్లరగా మాట్లాడరు. బిడ్డ రేవంత్ రెడ్డి ఇలాంటి చిల్లర మాటలతో కాలయాపన చేసి ఇదే పాలనగా చూపెట్టి అంతర్యుద్ధానికి, తెలంగాణ ప్రాంతంలో కులాల మధ్య యుద్ధానికి కుట్ర చేస్తూ ఉన్నావు, మతాల మధ్య యుద్ధానికి కుట్ర చేస్తూ ఉన్నావు. కేసీఆర్ గారిని చంపేస్తావా? కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తెచ్చినందుకు తెలంగాణ రాష్ట్రంలో జీవించే హక్కు లేదా? బిడ్డ రేవంత్ రెడ్డి ఆనాడే, కేసీఆర్ గారు ఆనాడే నీలాంటి దొంగలను, ద్రోహులను ఆనాడే గుర్తించి తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి సిద్ధించిన వెనువెంటనే మిమ్మల్ని బార్డర్ దాటేదాకా తన్నిధర్మి కొడితే మీకు సిగ్గొచ్చేది. ఏనాడు కూడా పాత పగలు పెట్టుకోకుండా అలాంటి చిల్లరగాల మాటలు అనేకసార్లు అవమానించిన ఏనాడు ఒక్కనాడు కూడా కక్ష సాధింపు చర్యలు చేపట్టని మహానుభావుడు, మహాపాలకుడు కేసీఆర్ గారు. ఇలా హైదరాబాద్ అభివృద్ధి ఇలా ప్రపంచ పటంలో నిలబెట్టినటువంటి కేటీఆర్ గారిని, ఇలా ఇరిగేషన్ వృద్ధిలో కీలక పాత్ర పోషించినటువంటి హరీష్ రావు గారిని తెలంగాణ రాష్ట్రంలో జీవించే హక్కు లేదంటే చంపేస్తావా బిడ్డ?